ఐపీఎల్ 2024 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇందులో భాగంగా కీలక క్వాలిఫైయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 2కి చేరుకుంది. ఈ క్రమంలో నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత మే 26న కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నారు. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో హైదరాబాద్ని ఓడించి కేకేఆర్ జట్టు ఫైనల్స్ కి చేరుకుంది. అయితే నేడు ప్రతికూల వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్ కి వెళ్లే జట్టు ఏది అనే ప్రశ్న తలెత్తుతోంది. క్వాలిఫైయర్ 2కి వర్షం ఆటంకం కలిగిస్తే అంపైర్లకు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అదనంగా గంటన్నర సమయం కేటాయిస్తారు. తుఫాను కారణంగా 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగలేకపోతే అంపైర్ సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దవుతోంది. ఇటు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ల్ని పోల్చి చూస్తే రాజస్థాన్పై హైదరాబాద్దే పైచేయి ఉంది. ఐపీఎల్లో ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్లు జరగగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ని 10 సార్లు ఓడించింది. మరోవైపు గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 52% గెలిచే అవకాశం ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి 48% ఛాన్స్ ఉంది.